అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. నిర్గమకాండం 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చేయి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత, వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనులతో మాటలాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటి యెహోవా, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి ఒకటి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయన ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. నిర్గమకాండం 5వ అధ్యాయం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయననెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము.
లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిది. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలనే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయింపలేదని అడుగగా, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. నిర్గమకాండం 6వ అధ్యాయం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు.
వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తి అయిన యొకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఇస్హారు కుమారులు కొరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబును కుమార్తెయు నయస్సోనును సహోదరియునైన ఎలీషబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కొరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కొరహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాటమాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.